విష్ణుప్రియ అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ మోడ్ ఓపెన్ చేసి నెలకి లక్షల లక్షలు సంపాదిస్తుంది. అందులో తన సెన్సువల్ ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేసి యూత్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, చాలా పాడు చేస్తుంది అని చెప్పి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. నన్ను అడిగితే తనని ఎవ్వరు క్రిటిసైజ్ చేసే రైట్ లేదని నేను అంట. మనం చెప్పేవేమో శ్రీరంగ నీతులు, మనం చేసేవేమో గుడిసెట్ పనులు. మెయిన్ అకౌంట్ నుంచి అయ్యో తప్పమ్మా అని చెప్పేసి అంటారు, కానీ ఫేక్ అకౌంట్ సెకండ్ అకౌంట్ నుంచి మాత్రం లైక్లు కొడతారు, కామెంట్లు చేస్తారు. అసలు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నార్మల్ ఫొటోస్ అవే, సబ్స్క్రిప్షన్ తీసుకున్న అదే ఫొటోస్. కానీ మగాడిలో ఉన్న కామం ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందంటే సబ్స్క్రిప్షన్ తీసుకుని మరీ చూసేస్తున్నారు అనమాట. అందులో ఏముంటుందో తెలీదా? ఆల్రెడీ 1 మంత్ తీసుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ లో ఆ 1 మంత్ లో ఏమొస్తుందో తెలీదా? అయినా సరే మళ్ళీ సెకండ్ మంత్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏం వస్తుంది, దానివల్ల మాకు ప్లస్ ఏంటి అన్నది వాళ్ళకి తెలీదా? అయినా సరే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కదా అంటే ఎందుకు? మగాడి కామం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి. అక్కడ పూర్తిగా ఏముండదు, అరకొరే. కాకపోతే దానికోసం కూడా డబ్బులు పే చేస్తున్నారు అనమాట. వాళ్ళది తప్పు. విష్ణుప్రియని సపోర్ట్ చేస్తున్నావేంటి భయ్య అంటే నేను విష్ణుప్రియని సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు తన లైఫ్ తన ఇష్టం, తన బాడీ తన ఇష్టం. తన బాడీ చూపించుకుంటుందా దాచుకుంటుందా అన్నది తన ఇష్టం. అబ్బా మనం ఎవరు జడ్జ్ చేయడానికి? మనకి జడ్జ్ చేసే రైట్ లేదు. తను ఏదో చేస్తుంది, నిన్నెవడు చూడమన్నాడు? నువ్వు చూడకపోతే తను అలాంటి పోస్టులు పెట్టదు కదా. తననే కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ యాక్ట్రెస్ అయినా సరే, ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే సబ్స్క్రిప్షన్స్ పెడుతున్నారు. వాళ్ళ సెన్సువల్ ఫొటోస్ అనేవి, వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఎందుకు లైక్ కొడుతున్నారు? మీరు లైకులు కొట్టడం మానేసి రిపోర్ట్ కొట్టారు అనుకోండి, వాళ్ళు పెట్టడం మానేస్తారు కదా. నువ్వు చూడాలి అనుకుంటున్నావు, నువ్వు చూసేస్తున్నావు, లైకులు కొడుతున్నావు, కామెంట్లు పెడుతున్నావు, మళ్ళీ మెయిన్ అకౌంట్ నుంచి వచ్చి మాత్రం అలా చేయకూడదు, తప్పు, అది చాలా తప్పు అని చెప్పేసి ఎందుకు అంటున్నాను ఇలాంటివి? మీరు చేస్తే ఒప్పు, ఎదుటోడు చేస్తే తప్పు అన్నట్టు ఉండకూడదు కదా. తను అలా పెట్టడం తప్పు అయితే నువ్వు కూడా అలా చూడడం తప్పే. మరి అది ఎందుకు ఒప్పుకోవు? బయటకు వచ్చేసి మాత్రం మన సొసైటీలో ఏదో పెద్ద వ్యక్తి, మనం చాలా మంచి వాళ్ళం అని చెప్పేసి బిల్డప్ ఇచ్చేయాలి. కానీ సెకండ్ అకౌంట్, ఫేక్ అకౌంట్ నుంచి మాత్రం లైకులు, కామెంట్లు చేస్తూ ఉంటారు. విష్ణుప్రియ అలాంటి ఫోటోలు పెట్టింది, అలాంటి వీడియోలు పెట్టింది అన్న దాని గురించే మాట్లాడతారు. తన బాడీ తన ఇష్టం అబ్బా. తన ఫోటోలు తీసుకుంటుందో, వీడియోలు తీసుకుంటుందో తన ఇష్టం. అర్ధనగ్నంగా కాకపోతే నగ్నంగా ఫోటోలు పెట్టుకోవడం. నీకు తప్పు అనిపించినప్పుడు నువ్వెందుకు చూసావు, నువ్వెందుకు చూడాల్సి వచ్చింది, అది పట్టించుకోరు. అంతే తప్ప తను అలాంటి ఫోటోలు పెట్టింది, ఇలాంటి వీడియోలు పెట్టింది, నువ్వెందుకు చూసావురా? అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. నువ్వెందుకు చూస్తున్నావు? నీకు తప్పు అనిపించినప్పుడు, అలాంటివి సొసైటీలో ఉండకూడదు అనుకున్నప్పుడు నువ్వెందుకు చూస్తున్నావు? నువ్వు చూడకుండా, సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా, నువ్వు లైక్ కొట్టకుండా ఉంటే వాళ్ళే మానేస్తారు. వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, అలా పెడతంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సబ్స్క్రిప్షన్ల ద్వారా వాళ్ళకి బోల్డెన్ డబ్బులు వస్తున్నాయి, లాక్స్ ఆఫ్ రూపీస్ వస్తున్నాయి, సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంటే వాళ్ళు మాత్రం ఎందుకు వదిలేస్తారు? మా బాడీ మా ఇష్టం, చూడాలనుకుంటే చూడండి, లేకపోతే మానేయండి అంటారు. సేమ్ ఇప్పుడు అదే అంటుంది. తన మీద కేసు వేసారు, సబ్స్క్రిప్షన్స్ పెట్టి ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని చెప్పి తన మీద కేసు వేసారు. అక్కడ ఏమన్నది విష్ణుప్రియ? నా బాడీ నా ఇష్టం, దేవుడిచ్చిన అందాన్ని నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాను, ఉపయోగించుకుంటున్నాను అని చెప్పేసి అన్నది. ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? చూసే బుద్ధి నీది. నువ్వు సబ్స్క్రిప్షన్లు తీసుకుని మరీ సొల్లుగార్చుకుంటే చూసేస్తుంటే, ఆ అమ్మాయికి డబ్బులు వస్తుంటే ఆ అమ్మాయి ఎందుకు మానేస్తుంది? ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ భయ్యా, సిగరెట్ కాల్స్తే మన లంగ్స్ దొబ్బుతాయి. అంత మాత్రాన సిగరెట్ తయారు చేసే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సిగరెట్ ఎందుకు తయారు చేస్తున్నావు అని క్వశ్చన్ చేయగలమా? లేదు కదా. అది బిజినెస్. నువ్వు కాల్చే అంతసేపు వాడు తయారు చేస్తూనే ఉంటాడు. ఎవడికి లాసు? నీకే లాసు. డబ్బులు నీకే బొక్క, లంగ్స్ నీకే బొక్క, ఫైనల్ గా నువ్వే పెద్ద బొక్క. సేమ్ విష్ణుప్రియ లేకపోతే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో కూడా సేమ్. ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టినా, లేకపోతే రీల్స్ చేసిన, సబ్స్క్రిప్షన్స్ పెట్టినా వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళకి డబ్బులు వచ్చే పని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? చూడకూడదు అని నువ్వు అనుకోవాలి. అరే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నార్మల్ గా ఏ ఫోటోలు అయితే దొరుకుతాయో నీకు ఇంటర్నెట్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, నార్మల్ గా ఏ ఫోటోలు అయితే దొరుకుతాయో నీకు సబ్స్క్రిప్షన్ తీసుకున్న అదే ఫోటోలు, అదే వీడియోలు దొరుకుతాయి. మరి దానికోసం మళ్ళీ స్పెషల్ గా సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? నీకు తెలీదా? పోనీ ఒక నెల అంటే ఏదో తెలియక తీసుకున్నావు అనుకో. ప్రతి నెల, సంవత్సరం నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అంటే నీకు పర్సనల్ గా చూడాలని ఉంది. నీకు అలాంటి ఫొటోస్, అలాంటి వీడియోస్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మళ్ళీ బయటకు వచ్చేసి మాత్రం ఎందుకు అలాంటి శ్రీరంగ నీతులు చెప్తావు? తప్పు కదా. ఫస్ట్ నువ్వు చూడడం మానే. నువ్వు చూడడం మానేసి అప్పుడు వాళ్ళకి చెప్పు. చాలా మంది నాకు యాంటీగా రియాక్ట్ అవుతారు. బట్ నన్ను అడిగితే విష్ణుప్రియ అది ఏమీ తప్పు లేదు. విష్ణుప్రియ చాలా క్లారిటీగా ఉంది. తనకు డబ్బులు కావాలి, తన అందాన్ని చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంది, సంపాదించుకుంటుంది. ఎవరిది తప్పు అంటే సొల్లు కచ్చుకుంటూ చూసి లైకులు కొట్టి రీపోస్టులు చేసి కామెంట్లు పెడతా ఉంటారు చూడు, వాళ్ళదే తప్పు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటది. తన కూడా మంచిగా సినిమాలు చేసుకుంటూ ఉంటది. అంతే తప్ప ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంది, ఒకప్పుడు సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగ ఉన్నాయి. డబ్బులు వస్తున్నాయి అంటే మాక్సిమం ప్రతి ఒక్కరు ఇలా చేయడానికి రెడీ అవుతారు. విష్ణుప్రియనే కాదు, ఇంకా చాలా మంది. పేర్లు ఎందుకులే, ఇప్పుడు తిన పేరు అంటే ఎక్కువ సర్క్యులేట్ అయిపోతుంది. కానీ మాక్సిమం ఇప్పుడు చూస్తే మాక్సిమం అదే కంటెంట్ ఉంటది. జస్ట్ వాళ్ళ బ్యూటీని షోకేస్ చేయడం తప్ప ఇంకా తను రీల్స్ అన్నా లేకపోతే సాంగ్ డాన్స్ అన్నా చేస్తారు. కొంతమంది అది కూడా కాదు, డైరెక్ట్ అటాక్ అన్నమాట. ఇంకెళ్ళకి ఇదే
కావాలి, సో ఇదే పెడేద్దాం అని చెప్పేసి ఉంటాయి చాలా మంది పోస్టులు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు? వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా. వాళ్ళ పోస్టులు కూడా మీరు చూడడం మానేయాలి కదా, లైక్లు కొట్టడం మానేయాలి కదా. కుదరదు. ఎందుకు? మనకి బ్యాక్ ఎండ్ లో మాత్రం అది కావాలి, వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అలాగే కావాలి. కాకపోతే ఫ్రంట్ ఎండ్ లో మాత్రం మనం మంచోలుగా ఉండాలి, మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, మనం వాళ్ళని కామెంట్ చేయాలి. ఇప్పుడు తను చేసింది రైట్ అని నేను సపోర్ట్ చేయను. ఇప్పుడు అండర్ 18 వాళ్ళు చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి అన్నిటికీ యాక్సెస్ ఉంది. చిన్నపిల్లలు చూస్తే పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అది పేరెంటింగ్ బట్టి ఉంటది. చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు అన్న ఆలోచన నీకు ఉండాలి. నువ్వు పేరెంటింగ్ నుంచి బయట తప్పించుకోవడానికి వాళ్ళ ముఖానికి ఒక ఫోన్ కొడతావు, వాళ్ళ ఫోన్ లో ఏం చూస్తున్నారా అన్నది నీకు తెలీదు. పోనీ ఏమైనా పేరెంటింగ్ కంట్రోల్ యాప్స్ ద్వారా నువ్వు ఏమైనా మానిటర్ చేస్తున్నావు అంటే అది కూడా ఉండదు. సో మెయిన్ ఇష్యూ మనలో ఉంది. మనం చూడడం మానేస్తే, నేను ప్రతి ఒక్క మగాడికి చెప్తున్నా, మనం చూడడం మానేస్తే అలాంటివి మానేస్తారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ నుంచి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు డబ్బులు వచ్చేంత వరకు వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. నువ్వు చూడడం మానేస్తే, నువ్వు లైక్ కొట్టడం మానేస్తే, నువ్వు సొల్లు కార్చకుండా కామెంట్ చేయడం మానేస్తే వాళ్ళు అలాంటి పోస్టులు పెట్టడం మానేస్తారు. కానీ మనకు అది వద్దు కదా. ఫ్రంట్ అండ్ మాత్రం మనం డిఫెండ్ చేస్తాం, బ్యాక్ అండ్ మాత్రం మనకు అది కావాలి, లైక్లు కామెంట్లు పెట్టేస్తూ ఉంటాం. నా దృష్టిలో విష్ణుప్రియ అలాంటి ఫోటోలు అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం తప్పు అంటే అది చూసేవాడిది కూడా తప్పే. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించింది? విష్ణుప్రియ తప్ప, చూసేవాళ్ళు తప్ప, లేకపోతే ఇద్దరిది తప్ప? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.